అమ్మాయి అయిపోతుంది మన హిందూ పోయి ఫారెన్ అమ్మాయి వచ్చి మనం ఇక్కడ మనం చేసుకుంటే హిందూ అమ్మాయి అయిపోతుంది. ఈ జ్ఞానం కూడా కిషన్ రెడ్డి గారికి లేకపోవడం, ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండడం, ఇంతకంటే దౌర్భాగ్యము ఇంతమంటే దురదృష్టం ఇంకోటి ఉంటుందా? ఇది మన ప్రజలు ఒప్పుకుంటారా? అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళా నా గలు నీకు చెప్తాను. నీకు అది కేటీఆర్ గారు మీకు చేతగాక, మీకు గట్టి క్యాండిడేట్లను పెట్టే చేతగాక కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంటే ఏం లాభము? నీ దగ్గర పసలేని క్యాండిడేట్లు ఉన్నారు. నీ ఎంపీ క్యాండిడేట్ దమ్ము లేని క్యాండిడేట్లు నువ్వు పెట్టినవు. నీ దగ్గర బీఫారాలు కూడా నీకు ఇచ్చిపోతున్నారు. నువ్వు రేవంత్ రెడ్డి సీఎం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, ఇద్దరున్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. పవర్ ఎంజాయ్ చూసిరు 9 ఏళ్ళు. ప్రజల ఎంజాయ్ చూడలేదు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల ఎంజాయ్మెంట్ చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడవచ్చు. అది తప్పు కాదు. మేము కూడా ఆ స్వేచ్ఛను మీకు ఇస్తున్నాము. మీ గవర్నమెంట్లో ప్రతిపక్ష నాయకులకు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతిపక్ష నాయకులకు, రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ లేదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్లో అపోజిషన్లకు స్వేచ్ఛ ఇచ్చినాము, ఇస్తున్నాము. మీరు ఎంతన్నా బదలాం చేసుకునే ట్రై చేసుకోండి, ఇస్తున్నాము. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు విశ్వాసం, నాకు తెలుసు, మా పార్టీకి తెలుసు, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ సంతోషము? నేను ఎక్కడో చెప్తున్నా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఇంక్లూడింగ్ హరీష్ రావు గారు, మీరు ముగ్గురు ఆర్టీసీ బస్ ఎక్కండి. ఇక మీరు కార్లలో తిరుగుడు బంద్ చేయండి. ఇక ఆర్టీసీ బస్ ఎక్కి అందులో ఆడోళ్ళని అడగండి, మహిళలను అడగండి, ఏమ్మా మీరు ఎట్లా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా లేరా, ఈ ప్రయాణము కాంగ్రెస్ చెప్పింది కరెక్ట్ అవుతుందా లేదా? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీరు ముగ్గురు ఆ బస్సులో ఎక్కండి. 3 బస్సులలో ఎక్కుండి, మహిళలను అడగండి. ఒకవేళ మహిళలు నిజంగా తప్పు లేదు, మేము సాటిస్ఫైగా లేము, ఉచితంగా నడుస్తలేదని ఎవరైనా మహిళలు అంటే అది రికార్డ్ చేసి మీడియాలో ఇవ్వండి. మేము దానికి అప్పుడు మేము అది ఎంత నిజం ఎంత అబద్ధమో చెక్ చేసి మీకు జవాబు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, వద్దు, కిషన్ రెడ్డి అయిపోయింది ఇంకా లక్ష్మణ్ ఎందుకు మనకి? నువ్వు లాస్ట్కి వస్తావు నువ్వు అంత అయిపోయినాక. కిషన్ రెడ్డి అయిపోయి సెంట్రల్ మినిస్టర్, స్టేట్ ప్రెసిడెంట్, ఇక లక్ష్మణ్ పంచాయతీ ఎందుకు ఇప్పుడు? ఇక ఇంకోసారి అడుగు మళ్ళా సీను. రైట్, థ్యాంక్ యూ. నీకు చెప్తా, ఫైల్ చేయమని మా తేజ్ ఎప్పుడైనా పనిచేసి కెమెరా సిస్టమ్ అంతే.